ఎదురు తిరగనంత వరకే నువ్వు మగ మహారాజువి. ఆడది ఎదురు తిరిగిందా ఎన్ని రోజులు మాట్లాడతావయ్యా నువ్వు? దానికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అది ఎవరితోనో తిరుగుతుంది, ఎన్ని రోజులు మాట్లాడతావు? మాట్లాడావు, తీసుకొచ్చి చూపించు, ప్రూవ్ చెయ్యి అని అంటే ఎక్కడ ప్రూవ్ చేస్తావు నువ్వు? సరే ప్రూవ్ చేసావు అనుకుందాం, లేదా ఎవడో కోన్కిస్కా గొట్టంగాండి పెట్టి 4 మాటలు మాట్లాడావు అనుకున్నావు. 4 రోజులే నువ్వు మాట్లాడగలవు, 4 రోజులే నువ్వు నిజమే రా అని అది చేయటం మొదలు పెట్టింది అనుకోండి, నీ అస్తిత్వం ఎక్కడా, నీ పరువు ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి. నిజంగా నువ్వు అనుకునేటటువంటి చెత్త పనులు ఆడది చేయటం మొదలు పెడితే, సుఖంగా ఉన్నటువంటి కాపురంలో ఉన్నటువంటి ఆడదాన్ని నువ్వు రెచ్చగొట్టి, నీకంటూ అంకితమైనటువంటి ఆడదాన్ని ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టి మాట్లాడావంటే, అది బయటికి వెళ్ళిందనుకోండి, నీకంటే ఘనులు, నీకంటే గొప్పవాళ్ళు ఉండరా ఇంకొక జీవితం ప్రారంభించడానికి? విన్నారు కదా ఇప్పుడు అది మన పర్లమ్మ గారు చెప్పేది, ఆడపిల్ల ఎదురు తిరగడం చెప్పని. మరి అదే పని ఈ కొత్త రోడ్ చేస్తే అప్పుడు ఏడ పెట్టుకుంటారు తలకాయ? ఇప్పుడు అదే పని కొత్త రోడ్ చేస్తే సరే వీడు కొద్దిోడే అనుకున్నాం, వీడు ప్రారంభం కూడా అనుకున్నాం. మరి అదే పని ఆడపిల్ల ఎదురు చేస్తే ఏ లెక్కన ఆలోచించాలి? అది తెగిడిచినప్పుడు ఈ మొగుడు ఎదురుగానే ఉండొచ్చు కదా, మళ్ళీ షార్ట్గా ఎందుకు ముసుకులాట అవసరమా? అది ఏం లేదాడా, చూతారు కొన్ని నీతులు చూతారు, ఆ నీతులు వెనకాల ఉన్నది మెత్తదనం తెలియదుగా ఎవరికి. ఒడి నుండి కాకులు మాట్లాడతాయి, దాంట్లో ఉండోడికి కదా అర్థమయ్యేది మంచిది శబ్దం అనేది. అట్లాగా. బాయ్, సీ యూ.